సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి. 8 డిగ్రీ కరో దాటితే చెక్కినీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు అది ఫ్రీ జాయింట్లు ఉంచుతున్నారంటే అది ఎస్డబ్ల్యూఆర్ కదా సార్? ఇప్పుడు నేనేం చెప్పాను, మనం ఎక్స్ట్రా ప్రొవిజన్స్ అనే మనం అక్కడ మీరు ఎక్స్ట్రా ప్రొవిజన్ అనేది తీసుకున్నారు. ఒక రైలు తీసుకున్నారు ఎక్స్ట్రా ప్రొవిజన్, ఇంకో రైలు మీరు తీసుకున్నారు. అవుటర్ రైలు మీరు ప్రొవైడ్ చేయగలరా చెక్ రైలు? అవుటర్ రైలు చేయలేదు సార్. ఇది యాక్చువల్ గా మనం ఎప్పుడు కూడా చెక్ రైలు అనేది ఇన్నర్ రైలుగా ప్రొవైడ్ చేస్తాం, అవుటర్ రైలు ప్రొవైడ్ చెయ్యం. అవును సార్. వీడు దీని అర్థం ఏంటంటే, ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే, అన్ని కూడా ఫ్రీ జాయింట్లతో మనం ఉంచుతాం కాబట్టి, అంటే ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ కాబట్టి బకిలింగ్లు అవి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే అటువంటి డీప్ కరువుల్లో వాడు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కి వేయడానికి వాడు మనకి అనుమతులు మనకి ఇవ్వడు. మరి వేస్తున్నారు అంటే మీకు అక్కడ ప్రొవిజన్ అనేది ఇంక ఏ రకంగా ఇచ్చాడో ఏంటో మరి మీ సిటీ అడగాలి, లేదంటే అక్కడ ఏం జరిగిందని మీకే తెలియాలి. లేదంటే ఇదేంటి ఈఎస్ఓలు ఇస్తారు, ఇంజనీరింగ్ స్టాండింగ్ ఆర్డర్స్ ఉంటాయి, ఈఎస్ఓలు ఉంటాయి. ఆ రకంగానే ఇచ్చాడో మీ సిటీ మరి మనకి తెలియదు. మన మాన్యువల్ మనకి ఏం చెప్తుందంటే, మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ మాత్రం అప్ టు 4 డిగ్రీ కరువు వరకే వేయండి. 4 డిగ్రీ కరువు దాటితే మాత్రం ఎస్డబ్ల్యూఆర్ మీరు మెయింటైన్ చేయకండి. మీరు ట్రాక్లోని మనకి పక్కాగా IRPWM అనేది మనకి చెప్తాం. ఓకే, ఒకవేళ ఎగ్జిస్టింగ్ అయింది అంటే ఇప్పుడు మీరు వేసినటువంటి కరువు 2004 ముందు వేసాడు అనుకోండి. సపోజ్ మీరు వేసినటువంటి ట్రాక్ 2004 కంటే ముందు కనుక వేస్తే ఎగ్జిస్టింగ్ అంటే అదే కదా. ఎగ్జిస్టింగ్ ముందు మనకి ప్రొవిజన్ లేదు అంటే ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది 440 మీటర్స్ రేడియస్ వరకు వేసుకోవచ్చు. 440 మీటర్స్ కంటే తక్కువ రేడియస్ కనుక ఉంటే కనుక అటువంటి ట్రాక్ లో మనం ఎస్డబ్ల్యూఆర్ వేయకూడదని మనకి ప్రొవిజన్ అనేది ఇచ్చాడు, మనకి IRPWM మాన్యువల్ ఇచ్చాడు. అయితే ఇది ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఎప్పుడో కనుక ట్రాక్ వేసినప్పుడు ఈ ప్రొవిజన్ రాకముందే ట్రాక్ వేసాడు అనుకోండి. సపోజ్ అంటే ఎగ్జిస్టింగ్ అంటే 2004 ముందే కదా ఎగ్జిస్టింగ్ అంటే. లేదు, ఈ ప్రొవిజన్ రాకముందు ఇది వేసాడు అనుకున్నాం అంటే ఈ ప్రొవిజన్ 2020లో మనకు వచ్చింది. 2020లో మనకి మాన్యువల్ తయారైంది. ఈ 2020 మాన్యువల్ లో ఈ 440 మీటర్స్ అంటే 4 డిగ్రీల కరువు వరకు మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ వేయండి, దాటితే మాత్రం మీరు వేయకండి అని 2020 మాన్యువల్ మనకు చెప్పాడు. దీనికంటే ముందు మాన్యువల్ లో కనుక ఈ ప్రొవిజన్ ఇవ్వలేదు అనుకోండి, అంటే మీ కరువుతో సంబంధం లేదు, మీరు ఎస్డబ్ల్యూఆర్ మీరు వేసుకోవచ్చు అనేసి పాత మాన్యువల్ కనుక ఉంటే అప్పటికి ఆల్రెడీ మాకు ట్రాక్ వేసారు కదా. 2020 ముందు ట్రాక్ కనుక అది వేసి ఉంటే అప్పుడు మీరు చెప్పినట్టు, మన సత్యరావు గారు చెప్పినట్టు అక్కడ 6 డిగ్రీ 8 డిగ్రీల్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కరువుల్లో కూడా ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ మెయింటైన్ చేయవచ్చు. సత్యరావు అర్థమైందా సార్? అర్థమైంది సార్, మీరు చెప్పింది క్లియర్ గా. అయితే అప్పుడు ఎగ్జిస్టింగ్ ట్రాక్ కనుక ఈ ప్రొవిజన్ పాటించకుండా ఉంటే, అంటే ఆల్రెడీగా లైన్ లో 4 డిగ్రీల కంటే ఎక్కువ డిగ్రీల కరువులో ఉన్నటువంటి ట్రాక్ ఉంది. ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది 4 డిగ్రీ కంటే గ్రేటర్ దాన్ 4 డిగ్రీ కరువు అంటే 5 డిగ్రీ 6 డిగ్రీ 7 డిగ్రీ కరువుల్లో కూడా ఎస్డబ్ల్యూఆర్ వాడు మెయింటైన్ చేశాడు. ఎస్డబ్ల్యూ ట్రాక్ కనుక ఒక ఎగ్జిస్టింగ్ లో ఒక ట్రాక్ ఉంది కనుక అనుకుంటే, ఉంది అని మనకు ఉంది అనుకుంటే అక్కడ మాత్రము అక్కడ ఉన్నటువంటి సెక్షన్ ఇంజనీర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఏడీఎన్ కానీ, అక్కడ ఉన్నటువంటి డిఈ కానీ, అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేషన్ కానీ, వాట్ ఎవర్ ఏంటి మేము సెక్షన్ ఇంజనీర్ కానీ, జేఈ కానీ ఎవరైనా సరే ఆ కరువు మెయింటెనెన్స్ అనేది అంటే ఫర్ సపోజ్ 6 డిగ్రీ కరువు వేసారు అనుకోండి ఎస్డబ్ల్యూఆర్, ఆవిడ కరువు మెయింటెనెన్స్ అనేది ప్రాబ్లం వస్తుంది. కరువు మెయింటెనెన్స్ అనేది ప్రాబ్లం వస్తుంది. ఆగింగ్ రైల్స్ వస్తున్నాయి, బ్యాటరింగ్ రైల్స్ వస్తున్నాయి, జాంప్లు అయిపోతున్నాయి, తర్వాత ఏమో డెరైల్మెంట్స్ అదే బకిలింగ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కనుక అక్కడ రైజ్ అయ్యాయి అనుకోండి ఆ ట్రాక్ లో, అప్పుడు ఏం చేస్తాడంటే కన్సర్న్ ఇన్ఛార్జ్ కానీ, సెక్షన్ ఇంజనీర్ కానీ ఏడీఎన్ దృష్టికి, డీకి, డీసీటీకి అలాగా మనకి మొత్తం అంతా ఎంతవరకు వెళ్తుంది,
సిటిఈ రేంజ్ లో మనకి అది వెళ్తుంది అనమాట. సిటిఈ రేంజ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సిటిఈ ఏం చెప్తాడంటే, బాబు మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ 4 డిగ్రీ కంటే షార్పర్ కరువులో మీరు వేశారు. 4 డిగ్రీ కరువు కంటే షార్పర్ కరువులో మీరు వేసుకున్నారంటే ఇట్ మీన్స్ 6 or 7 8 డిగ్రీలు మీరు వేసుకున్నారు. బట్ అది మీ మెయింటెనెన్స్ కానీ ఇబ్బందిగా ఉన్నదా, మెయింటెనెన్స్ చేయడానికి ఇబ్బందిగా ఉండి, లేదంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కనుక వచ్చినా, ఒక డెరైల్మెంట్స్ కానీ ఎటువంటివైనా అక్కడ జరిగిన, ఇన్ కేసు ఏదైనా బక్లింగ్ ఛాన్సెస్ ఏమైనా వచ్చినా అప్పుడు మీరు దానిని రీఅరేంజ్మెంట్ కరువు అనేది చేయండి. లేదు బాగానే ఉంది అంటే మీరు కంటిన్యూ చేయండి అని సిటిఈ అప్రూవల్ చేసి కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి పంపిస్తాడు. అంటే కన్సర్న్ సెక్షన్ ఏ సెక్షన్లో ఉందో, లేదంటే మొత్తం సెక్షన్లకు సంబంధించి మొత్తం సిటీ కంట్రోల్ జోనల్ అంతటికి కలిపి ఒక ఆర్డర్ అనేది ఇస్తారనమాట. ఏమని, సో మీరు ఈ ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ లో మెయింటెనెన్స్ అనేది బాగుంటే ఓకే, బాగోకపోతే మాత్రము మీరు మార్చండి అనేసి చెప్తారు. లేదు మా సెక్షన్ లో ఉంది సార్ మాకు బాగానే ఉంది అనుకుంటే అప్పుడు మీరు మనోడు ఏం చేయాలంటే చూసి ఓకే నో ప్రాబ్లం, ప్రీవియస్ గా కూడా ఏ ప్రాబ్లమ్స్ లేదు, రన్నింగ్ అంతా బాగానే ఉంది కాబట్టి ఓకే మీరు కంటిన్యూ చేయండి, సిటీ అప్రూవల్ కనుక ఇస్తే దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటాం. అది ఎగ్జిస్టింగ్ ట్రాక్ లో, అంటే ఈ ప్రొవిజన్ రాకముందు కనుక మనం ట్రాక్ ని ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ ని మోర్ దాన్ 4 డిగ్రీ కరువులో కనుక వేసి ఉంచితే కనుక అది సిటిఈ ఓకే అంటే ఇప్పటికీ మీరు కంటిన్యూ చేయొచ్చు అంటే కంటిన్యూ చేస్తారు. లేదంటే మాత్రం అక్కడ ఆపేసి కరువు రీఅరేంజ్మెంట్ చేసుకొని వేరే పద్ధతిలో దాన్ని తగ్గించుకోవడము, వేరే రకంగా వాడు డైవర్ట్ చేసుకోవడం, వాడు ఏదో చేసుకుంటాడు వాడు. సో ఇది కరువుకు సంబంధించి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది ఈ రకంగా మనం 4 డిగ్రీల కంటే ఎక్కువ వేయకూడదు. 4 డిగ్రీల కంటే ఎక్కువ రూట్లలో ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ వేయకూడదు. 4 డిగ్రీల కంటే ఎక్కువ కరువుల్లో కనుక ఒకవేళ ఎగ్జిస్టింగ్ ట్రాక్ కనుక ఉంటే అది సిటిఈ పర్మిషన్. ఒకవేళ మొత్తం ట్రాక్ అంతా కూడా ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అయినప్పుడు పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ కనుక ఎక్కడైనా కనుక ఉంటే పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ కానీ ఎక్కడైనా కనుక ఉంటే ఆ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ కి మనకి అప్రోచ్ల్లో అంటే ఇక్కడి నుంచి ఇక్కడ హీల్ ఆఫ్ క్రాసింగ్ ఉంటుంది. హీల్ ఆఫ్ క్రాసింగ్ తర్వాత ఇది ఎస్ఆర్, ఇక్కడి నుంచి ఇటు 39 మీటర్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి 39 మీటర్స్ మినిమమ్ లెంత్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయాలి. అక్కడ అంత లెంత్ మెయింటైన్ చేస్తూ ఏం చేయాలి, ఈ 39 మీటర్స్ వరకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ 39 మీటర్స్ వరకు కూడా క్రీప్ అరెస్ట్ చేయాలి. ఈ 39 మీటర్స్ లెంత్లో కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి క్రీప్ అనేది అరెస్ట్ చేయాలి. క్రీప్ ఎందుకు అరెస్ట్ చేయాలండి, మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. ఏం చెప్పానయ్యా మీకు, ఎస్ఈజే కూడా సేమ్ ఎస్ఈజే ప్రొవిజన్. ఇది ఎస్ఈజే ప్రొవిజన్ మీకు ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ అప్రోచ్ల్లో ఎస్ఈజే ప్రొవైడ్ చేస్తాము. ఆ ఎస్ఈజే అనేది హీల్ ఆఫ్ క్రాసింగ్ నుంచి మినిమం 39 మీటర్స్ దూరంలో అటువైపుగా ఎస్ఈజే ఉండాలి. ఎస్ఆర్జే నుంచి ఇటువైపు మినిమం 39 మీటర్స్ దూరంలో ఎస్ఐజే ప్రొవైడ్ చేయాలని మీకు చెప్పాను. అవునా కాదా, గుర్తుందయ్యా మీకు? రైట్. సేమ్ ప్రొవిజన్ కూడా ఎస్డబ్ల్యూఆర్ ఇదే ఇచ్చాడు. ఎస్డబ్ల్యూఆర్ లో ట్రాక్ లో కూడా పాయింట్స్ అండ్ క్రాసింగ్ దగ్గర హీల్ ఆఫ్ క్రాసింగ్ నుంచి అంటే నోస్ కి వెనకాల అనమాట, అంటే క్రాసింగ్ కి వెనకాల 2 పట్టి ఉంటది కదా, మీటర్ పట్టి, ఆ సెంటర్ నుంచి హీల్ ఆఫ్ క్రాసింగ్ అంటాం. ఆ హీల్ ఆఫ్ క్రాసింగ్ నుంచి 39 మీటర్లు అటువైపు, ఎస్ఆర్జే నుంచి 39 మీటర్లు ఇటువైపు, ఈ 39 మీటర్ల లెంత్ ప్రొవైడ్ చేసి ఆ 39 మీటర్ల లెంత్ కూడా క్రీప్ అరెస్ట్ చేయాలి. క్రీప్ అరెస్ట్ మీన్
క్రీప్ అనేది అరెస్ట్ చేయాలంటే అర్థం ఏంటి? రైలు అనేది ముందుకి వెనక్కి కదలకుండా మనం జాగ్రత్త పడాలి. ముందుకి వెనక్కి కదిలితే ప్రాబ్లం ఏంటి సార్? ఇదంతా పాయింట్. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఫిష్ ప్లేట్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఫిష్ ప్లేట్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ గ్యాప్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ గ్యాప్ అనేది కొంత మెయింటైన్ చేస్తాం. ఎంతో కొంత గ్యాప్ అనేది ఉంటుంది. ఒకవేళ యాక్చువల్గా మనకి మీకు తెలుసు, ఏం చెప్పాను మీకు, ఇక్కడ ప్రొవిజన్ ఉంది. ఎస్ఆర్జే దగ్గర హీల్ ఆఫ్ క్రాసింగ్ దగ్గర టో ఆఫ్ క్రాసింగ్ దగ్గర వీటి దగ్గర గ్యాప్ అనేది 0 ఉండాలి. రైల్ జాయింట్స్ దగ్గర గ్యాప్ ఎంత ఉండాలయ్యా? 0 ఉండాలి. మీకు ఆల్రెడీ చెప్పాను. క్రాసింగ్ కి ఇటు పక్క 1 మీటర్ ఫిష్ ప్లేట్, అటువైపు క్రాసింగ్ కి వెనకాల 1 మీటర్ ఫిష్ ప్లేట్ తో టో ఆఫ్ క్రాసింగ్, హీల్ ఆఫ్ క్రాసింగ్ ఉంటుంది. వాటికి 6 బోర్డులు వేసి మీటర్ పట్టి క్రాసింగ్ వెనకాల 6 బోర్డులతో ఉంటుంది. దానికి గ్యాప్ అనేది లేకుండా 83 mm డిస్టెన్స్ లో రైలుకి మనం హోల్ వేసి దాన్ని 2 కలిపేస్తాము అని చెప్పాను. ఏవయ్యా గుర్తుందా? దాన్ని మనం మెకానైజ్డ్ జాయింట్ అంటాం, లేదా మెషిన్డ్ జాయింట్ అంటాం. ఏముంటుందని? మెషిన్డ్ జాయింట్ అని అంటాం. సో ఆ మెషిన్డ్ జాయింట్ అంటే 0 గ్యాప్. రైల్ జాయింట్స్ దగ్గర గ్యాప్ అనేది 0 గా ప్రొవైడ్ చేస్తే అంటే 2 రైళ్ళు కలిపేసి మనం పట్టీలు కడతాం. సో ఇది మెషిన్డ్ జాయింట్, ఇది కూడా మెషిన్ జాయింట్. ఎస్ఆర్జే కూడా మీకు మెషిన్ జాయింట్ ఉండాలి. సో ఈ రకంగా మనం మెషిన్ జాయింట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ మెషిన్ జాయింట్ మీన్స్ ఈ రైలు కలిసిపోయింది. ఈ రైలు దగ్గరికి వచ్చాయి, 0 గ్యాప్లు ప్రొవైడ్ చేశాం. ఇన్ కేసు ఈ 39 మీటర్ల దూరంలో కనుక మన క్రీపింగ్ కానీ అరెస్ట్ చేయకపోతే, అంటే రైలు అనేది అటు ఇటు జరగకుండా మనం ఆపకపోతే ఆ రైలు ఏమవుతుందయ్యా? ఇలాగ వచ్చేసి ఇలాగ రైలు క్రీప్ అయ్యి ఇక్కడ జాయింట్ దగ్గర గుద్దుతుంది. జాయింట్ దగ్గర ఏమవుతుందయ్యా? గుద్దుతుంది. ఎప్పుడైతే మనకి లోపల ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి ఎక్కువైపోయాయో, అదేం చేస్తుంది? వెళ్ళి ఈ జాయింట్ గుద్దుతుంది. ఎప్పుడైతే ఈ జాయింట్ గుద్దిందో అక్కడ ఏమవుతుంది? చూసి ఏమవుతుందంటే ఇక్కడ ట్రాక్ అనేది ఇటు బ్యాలెన్స్ కానీ తక్కువ ఉన్నా, లేదంటే అక్కడ లేటరల్ సపోర్ట్ తక్కువ ఉన్నా అప్పుడు ఏమవుతుందంటే అటు కానీ ఇటు కానీ ఏం చేస్తుందంటే పక్కకు తోసేస్తుంది. లైన్ అనేది పక్కకి తోసేస్తుంది. పాయింట్ అండ్ క్రాసింగ్స్ లో లైన్ కనుక పక్క కానీ జస్ట్ ఏవైనా సరే చిన్న అలైన్మెంట్ కనుక వచ్చిందంటే అక్కడ చాలా డేంజర్. కాబట్టి ఈ పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ ని జాగ్రత్తగా క్రీప్ ని అరెస్ట్ చేయాలి. క్రీప్ ని అరెస్ట్ ఎలా చేయాలి? హౌ టు అరెస్ట్ ద క్రీప్? క్రీప్ ఎలాగ అరెస్ట్ అవుద్ది? రైలు కదలకుండా ఉండాలంటే ఏం చేయాలయ్యా చెప్పండి? ఉండకూడదు. ఓకే, అంటే ZMF ప్రొవైడ్ చేయాలి. ZMF 0 మిస్సింగ్ ఫిట్టింగ్స్. 0 మిస్సింగ్ ఫిట్టింగ్స్ అంటే మీకు అర్థమైపోద్ది. 0 మిస్సింగ్ ఫిట్టింగ్స్ ఉండాలంటే అర్థం ఏంటి? అన్నీ ఉండాలి. ప్రాపర్ రబ్బర్ బ్యాండ్ ఉండాలి, ప్రాపర్ లైనర్ ఉండాలి, ప్రాపర్ ERC ఉండాలి, అన్నీ కరెక్ట్ గా ఉండాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ ప్రొఫైల్. కరెక్ట్ టో లోడ్ ఉండాలి. టో లోడ్ ఆఫ్ ERCకి టో లోడ్ కరెక్ట్ గా ఉండాలి. ఎంత టో లోడ్ ఉండాలి? 850 నుంచి 1100 kg ఉండాలి. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి ERCలు అన్నిటికీ కూడా 850 నుంచి 1100 కాకుండా 650, 600, 500 kg ఇలాగా మనకి
టోలోడ్ ఉన్నది అనుకోండి. అలా టోలోడ్ ఉంటే ఏమయ్యా, దాని అర్థం ఏంటయ్యా? టోలోడ్ తగ్గిందంటే ఈఆర్సీ యొక్క టోలోడ్ తగ్గిందంటే అర్థం ఏంటి? రైల్ని లైనర్ మీద ఈఆర్సీ అనేది గట్టిగా నొక్కట్లేదు, లైట్ గా నొక్కుతుంది అని అర్థం. లైట్ గా నొక్కుతుంది. లైట్ గా నొక్కుతుంది అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఈఆర్సీ అనేది గట్టిగా దాని మీద టోలోడ్ అనేది రైలుకి ఇవ్వలేదో, గట్టిగా నొక్కట్లేదో, అప్పుడు ఆటోమేటిక్ రైలు ఏమవుతుంది? ఫ్రీ అయిపోద్ది. రైలు అనేది ఫ్రీ. ఇప్పుడు ఒక కర్రపుల్ల ఉందయ్యా, కర్రపుల్ని గట్టిగా మనం పట్టుకుని అనుకోండి, అవతల లాగితే ఎంతకి కదలదు కర్రపుల్ల. జస్ట్ మనం చిన్నది ఇలా వదిలేము అనుకోండి, సర్రనే పుల్ల ఏమవుద్ది, చిన్న చిన్న మెల్లిమెల్లిగా లాగి బయటికి అది లాక్కొని పోతాడు. అంటే ఏమైంది? మనం ఆ కర్రపుల్ల మీద వేసి పెట్టేటటువంటి ఒత్తిడి అనేది, గ్రిప్నెస్ అనేది ఎప్పుడైతే లూజ్ చేసామో ఆటోమేటిక్గా కర్రపుల్లను లాక్కుపోవాలి. అదే కనుక గట్టిగా పట్టుకుంటే అది ఎంత లాగినా సరే కర్రపుల్ల కదలదు. సేమ్ ఇది అంతే. ప్రాపర్ టోలోడ్ ఉంటే కనుక రైలు అనేది ముందుకి వెనక్కి ఫ్రీగా కదలకుండా గట్టిగా ఈఆర్సీ అనేది లైనర్ సహాయంతో గట్టిగా నొక్కి పెడుతుంది. ఆటోమేటిక్గా రైలు కింద ఉన్నటువంటి రబ్బర్ ప్యాడ్ అనేది క్రీప్ జరగకుండా రబ్బర్ ప్యాడ్ కూడా కొంత అదుపు చేస్తుంది. ఏది చేయాలన్నా ప్రాపర్ టోలోడ్ అనేది ఈఆర్సీకి ఉండాలి. ప్రాపర్ టోలోడ్ కనుక లేకపోతే లెస్ టోలోడ్ ఉన్నటువంటి ఈఆర్సీలు కనుక మనం ప్రొవైడ్ చేస్తే బ్రహ్మాండంగా రైలు ముందుకి వెనక్కి దానికి ఇష్టం వచ్చినట్టు తోసుకుంటే వచ్చేస్తుంది. సో అందుకని మనకి కరెక్ట్ టోలోడ్ ఈఆర్సీ ఉండాలి. ఈఆర్సీకి కరెక్ట్గా అయినటువంటి టోలోడ్ అనేది ఉండేటటువంటి ఈఆర్సీలు మనం ప్రొవైడింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ క్రిబ్ బెలాస్ లేదా మొత్తం అంతా కలిపి బెలాస్ట్ ప్రొఫైల్ అంటే బెలాస్ట్ ప్రొఫైల్ కూడా కరెక్ట్ గా ఉండాలి. బెలాస్ట్ ప్రొఫైల్ కూడా ఉండాలి. క్రిబ్ బెలాస్ట్ ఏం చేస్తుంది? రెండు స్లీపర్ల మధ్యలో వేసినటువంటి బెలాస్ట్ ఏం చేస్తుంది? స్లీపరు గెట్టింగ్ అవుట్ ఆఫ్ స్క్వేర్ అంటే మామ ఈ రకంగా మాట్లాడుకోండి, నేను మాట్లాడతాను కదా ఆ రకంగా కనిపిస్తుంది కిందకే. సరిపోతుందండి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి బెలాస్ట్ అనేది, ఈ మధ్యలో బెలాస్ట్ అండి, స్లీపర్ల మధ్యలో ఉన్న బెలాస్ట్ ఏం చేస్తుంది? ఈ బెలాస్ట్ ఈ స్లీపర్ అనేది ఇటు కానీ, ఈ స్లీపర్ ఇటు కానీ, అటు కానీ, ఈ స్లీపర్ ఇటు కానీ కదలకుండా ఏం చేస్తుంది? అటు ఇటు అంటే ఇలా చిన్నగా ఉండవలసినటువంటి స్లీపర్ అనేది ఇలాగా అడ్డంగా తిరగకుండా ఉండేటట్టు చేసేది ఏంటి? క్రిబ్ బెలాస్ట్. రెండు స్లీపర్లు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బెలాస్ట్ స్లీపర్ని అటు ఇటు గెట్టింగ్ అవుట్ ఆఫ్ స్క్వేర్ అంటే పర్పెండిక్యులర్ కాకుండా అటు ఇటు తిరగకుండా ఉండేటట్టు మన క్రిబ్ బెలాస్ట్ అనేది మనకి కాపాడుతుంది. అలాగే లాటరల్ సపోర్ట్ అనేది ఇస్తుంది. ట్రాక్కి లాటరల్ సపోర్ట్ అనేది ఇస్తుంది. సో ఈ రకంగా ప్రాపర్ బెలాస్ట్ ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి, టోలోడ్ కరెక్ట్గా ఉన్నటువంటి ఈఆర్సీలు మెయింటైన్ చేయాలి, జీరో మిస్సింగ్ ఫిట్టింగ్స్ మెయింటైన్ చేయాలి. అలా మీరు మెయింటైన్ చేసినప్పుడు క్రీప్ని అరెస్ట్ చేయగలుగుతాం. అంటే క్రీప్ని అరెస్ట్ చేయండి బాబు అంటే దాని అర్థం ఏంటంటే 35 మీటర్ల వరకు. దాని అర్థం ఇది. మిస్సింగ్ ఫిట్టింగ్స్ లేకుండా చూడాలి, టోలోడ్ కరెక్ట్గా ఉన్నటువంటి ఈఆర్సీలు వాడాలి, ప్రాపర్ బెలాస్ట్ అనేది ఉండాలి. ఈ రకంగా అన్నీ ఉంటే అప్పుడు అక్కడ ఎటువంటి ముందుకి వెనక్కి ట్రాక్ అనేది రైల్లో మూమెంట్ కానీ, స్లీపర్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ స్క్వేర్ రావడం కానీ, అలైన్మెంట్ ఉండడం కానీ ఇటువంటి ఏమీ జరగవు కరెక్ట్గా ఇవన్నీ కనుక ఉంటాయి. సో ఒకవేళ అక్కడ మీరు ప్రాపర్ టోలోడ్ లేని ఈఆర్సీలు కనుక మీరు పెడితే రైలు అనేది ఫ్రీగా మూమెంట్ ఉంటుంది. ఇది వచ్చి ఈ మూమెంట్ అంతా వచ్చి దీనికి వస్తుంది, ఇక్కడికి ప్రెజర్ ఎక్కువైపోద్ది. ప్రెజర్ ఎక్కువైపు ఏం చేద్దాం, అటు ఇటు తనడానికి చూస్తుంది, లేదా ఇటు నుంచి ఇటు వస్తుంది, ఈ దగ్గరలో ఎక్కడొక్కడ బట్టి రావడానికి చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మనకి ప్రాబ్లం అండి. పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ లో చిన్న అలైన్మెంట్ అనేది ఎంత చిన్న అలైన్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉన్నా సరే మ్యాక్సిమం అక్కడ బండి పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు బాబు
రెండు వైపులా ఎస్ఆర్జే దగ్గర అంటే మిషన్ జాయింట్ మనం ప్రొవైడ్ చేసినటువంటి ఈ హీల్ ఆఫ్ క్రాసింగ్ కానీ ఎస్ఆర్జే దగ్గర కానీ దానికి అటు 39 మీటర్లు దీనికి ఇటు 39 మీటర్లు బట్టింగ్ జరగకుండా అంటే రెండు రైళ్లు కలిసి గట్టిగా గుద్దుకోకుండా లేదంటే అక్కడ అలైన్మెంట్ ఇట్ మీన్స్ అలైన్మెంట్ నెక్స్ట్ ఏమవుతుంది అది రాను కింక్ గా ఏర్పడి కింక్ ఏమవుతుంది బక్లింగ్ కి ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఈ రకంగా మీరు ప్రొవైడ్ చేయండి అని మనకి చెప్తుంది. నెక్స్ట్ మనకి ఎస్డబ్ల్యూఆర్ వేసేటప్పుడు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది వేసేటప్పుడు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ వేసేటప్పుడు ఫిష్ ప్లేటెడ్ జాయింట్ అనేది ఇది ఎల్సీ గేట్ లెవెల్ క్రాసింగ్ గేట్ ఇది చెక్ రైల్ ఇది చెక్ రైల్. ఎప్పుడైనా సరే లెవెల్ క్రాసింగ్ గేట్ లో ఇది రోడ్ ఇది ట్రాక్ ఇది రోడ్ యొక్క విడ్త్ ఇది రోడ్ విడ్త్ యొక్క విడ్త్. ఎప్పుడైనా సరే మీరు ట్రాక్ వేసింది అదే ఇట్ మీన్స్ లెవెల్ క్రాసింగ్ దగ్గర రోడ్ వేసేటప్పుడు రోడ్డుకి చిక్కిర అనేది ఎలా ఉండాలంటే రోడ్డు విడ్త్కి ఎక్స్ట్రాగా ఇటువైపు 1 మీటరు ఇటువైపు 1 మీటర్ ఎక్స్ట్రా ఉండాలి మీకు చెక్కిరైలు రోడ్డు విడ్త్కి ఇటువైపు 1 మీటర్ ఇటువైపు 1 మీటర్ ఎక్స్ట్రా ఉండాలి. ఇది లెవెల్ క్రాసింగ్ గేట్ దగ్గర రైట్. అంటే ఇది మనకి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ సంబంధించింది కాదు, జనరల్ గా చెప్తాను. గేట్ దగ్గర ఎల్సీ గేట్ దగ్గర చెక్రైల్ అనేది ఈ రోడ్డు యొక్క విడ్త్కి ఇటువైపు ఎక్స్ట్రా 1 మీటర్ ఇటువైపు ఎక్స్ట్రా 1 మీటర్ ఉండాలి అని చెప్తాను. అంటే ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అని ఎల్డబ్ల్యూఆర్ ఏ ట్రాక్ అయినా అలాగే ఉండాలి. అది గేట్ లో అది రూల్. అయితే ఇక్కడ మనకి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక గేట్ లోంచి వెళ్ళింది అనుకోండి, గేట్ లోంచి కనుక మన ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక పంపిస్తే కనుక జాయింట్ అనేది ఈ చక్రాల యొక్క ఎండ్ నుంచి నాట్ లెస్ దాన్ 6 మీటర్స్ అంటే 6 మీటర్ల కంటే లోపల ఫిష్ ప్లేట్ అనేది అంటే ఇట్ మీన్స్ ఫిష్ ప్లేట్ జాయింట్ అనేది రాకూడదు. ఎస్డబ్ల్యూఆర్ జాయింట్ అనేది ఏటీ వెల్డింగ్ జాయింట్ గురించి మాట్లాడట్లేదు. ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అంటే ఫిష్ ప్లేటెడ్ జాయింట్. ఆ ఫిష్ ప్లేటెడ్ జాయింట్ అనేది లెవెల్ క్రాసింగ్ గేట్ లో చిక్రైల్ ఎండ్ నుంచి 6 మీటర్ల కంటే లోపు ఉండకూడదంటే 6 మీటర్లు దాటిన తర్వాతే ఫిష్ ప్లేట్ జాయింట్ ఉండాలి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ లో. అది ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అది కూడా లెవెల్ క్రాసింగ్ గేట్ దగ్గర చిక్రైల్ ఎండ్ నుంచి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ యొక్క ఫిష్ ప్లేట్ జాయింట్ అనేది లెవెల్ క్రాసింగ్ గేట్ లో ఉన్నటువంటి చిక్రైల్ ఎండ్ నుంచి 6 మీటర్ల దూరంలోనే ఉండాలి. 6 మీటర్ల కంటే లోపు అంటే ఇట్ మీన్స్ నాట్ లెస్ దాన్ 6 మీటర్స్ దూరంలో ఉండకూడదు. అంటే తర్వాతే జాయింట్ ఉండాలి తప్ప 6 మీటర్ల కంటే లోపు జాయింట్ అనేది ఉండకూడదు. మరి 13 మీటర్లే కదా సార్ అది రైలు, మరి ఇటు 6 అటు 6 అంటే అసలు ఉండదు కదండి. 13 మీటర్లు చెప్పి 13 మీటర్లు అని చెప్పారండి మీకు. 39 మీటర్లు అయితే 39 గ్యాప్ అనేది 13 మీటర్లు అలా 39 మీటర్లు కదండి. అలా సెంటర్ లో తీసుకోవాలండి. అలా అయితే మరి అంతే కదా.
మీరు సెంటర్ లో అదే. తీసుకోక్కర్లేదు, దాని సెంటర్ లో తీసుకుని మీకు ఎవరు చెప్పాడు 39 మీటర్లు దానికే ఉంది. ఏం చే- ఇప్పుడు ఈ చక్రాల నుంచి ఇక్కడ 7 మీటర్ల దూరంలో మీరు పెట్టుకోండి, ఇదంతా 39 మీటర్లకి వెళ్తుంది. మా ప్రాబ్లం ఏముంది? జాయింట్ మాత్రం 6 మీటర్ల లోపు రాకూడదు చక్రాల నుంచి. అదే ఫిష్ ప్లేట్ జాయింట్ నేను చెప్పేది, ఫిష్ ప్లేట్ అవును జాయింట్ సార్. అది అదే సార్. ఫ్రీ జాయింట్. ఫ్రీ జాయింట్, అది మన భాషలో ఫ్రీ జాయింట్ అది. ఇది ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ ఎల్సీ గేట్ల దగ్గర వేసేటప్పుడు ఇది మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ బ్రిడ్జెస్ వచ్చాయి ఇక్కడ, బ్రిడ్జెస్ దగ్గర వేసేటప్పుడు ఎస్డబ్ల్యూఆర్ బ్రిడ్జెస్ దగ్గర వచ్చేటప్పుడు మాత్రం బ్రిడ్జ్ యొక్క అబుట్మెంట్ నుంచి ఇది బ్రిడ్జ్ యొక్క అబుట్మెంట్, ఇది అబుట్మెంట్. ఈ అబుట్మెంట్ నుంచి మ్యూట్ లో పెట్టండి 6 మీటర్స్, నాట్ లెస్ దాన్ 6 మీటర్స్. ఇటువైపు కూడా అబుట్మెంట్ నుంచి ఇది అబుట్మెంట్, నాట్ లెస్ దాన్ 6 మీటర్స్. అది ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ వేసేటప్పుడు లెవెల్ క్రాసింగ్ గేట్ల దగ్గర చక్ర ల్యాండ్ నుంచి 6 మీటర్స్ లోపు వేయకూడదు, ఉండకూడదు ఫ్రీ జాయింట్. అలాగే మనకి బ్రిడ్జెస్ వచ్చేటప్పుడు బ్రిడ్జెస్ దగ్గర కనుక మనకి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ బ్రిడ్జెస్ మీద కనుక మనం వేస్తే, బ్రిడ్జెస్ ద్వారా కూడా మనం ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక వేసేటప్పుడు బ్రిడ్జ్ యొక్క అబూట్మెంట్ నుంచి 6 మీటర్ల కంటే లోపు ఫ్రీ జాయింట్ ఉండకూడదు. అర్థమైందా? సార్ ఇదే కండిషన్ ఎల్డబ్ల్యూఆర్ కూడా వచ్చేస్తుందండి కొద్ది దగ్గర ఇది అదే ఎల్డబ్ల్యూఆర్ అయిందంటే ఇది 6 మీటర్లు అలా పోయి 3 మీటర్లకు వస్తుంది ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్. ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ అయితే 3 మీటర్లు, అది కూడా ఎస్కేవి జాయింట్. ఓకే. ఎస్కేవి జాయింట్ కానీ ఫ్లాష్ బట్ వెల్డింగ్ జాయింట్ కానీ వాట్ ఎవర్ ఏ జాయింట్ అయినా సరే బ్రిడ్జికి అబుట్మెంట్ నుంచి 3 మీటర్స్ కంటే లోపు ఉండకూడదు. ఎల్సీ గేట్లలో చక్రే ల్యాండ్ నుంచి 3 మీటర్ల కంటే లోపు ఉండకూడదు. మరలా మనకి ఇంకా వేరేగా ఉంది. మీకేం చెప్పాను? ట్రాక్ ఆన్ బ్రిడ్జెస్ లో మీకు చెప్పాను 6.1 మీటర్ కంటే ఎక్కువ లెంత్ ఉన్నటువంటి 6.1 మీటర్ కంటే తక్కువ లెంత్ కనుక బ్రిడ్జ్ కనుక ఉంటే బ్రిడ్జ్ మీద మనం జాయింట్ ప్రొవైడ్ చేయకూడదు. ఒకవేళ 6.1 మీటర్ కంటే ఎక్కువ లెంత్ ఉన్నటువంటి బ్రిడ్జిల మీద కనుక మనం జాయింట్ ప్రొవైడ్ చేయాలనుకుంటే లెంత్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఎంత ఉందో అందులో నుంచి 1/3 అంటే ఫర్ సపోజ్ 9 మీటర్ల బ్రిడ్జ్ లెంత్ 9 మీటర్లు ఉందనుకోండి, 9/3 అంటే ఎంత? 3 మీటర్లు. 3 మీటర్లు సారీ 3 మీటర్లు కాదు, మనకి 13 ఇది ఇంకోటి ఉంది కదా, ఏంటది? సిమెట్రికల్ గా అయితే మనకి ఎంతవరకు కంటిన్యూ చేశాను? 13.3 అయ్యా. సెంటర్ ఆఫ్ ది బ్రిడ్జ్ నుంచి సెంట్రల్ లైన్ ఆఫ్ ద బ్రిడ్జ్ నుంచి మనం వేసేటటువంటి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది సిమెట్రికల్ అయింది అనుకోండి. సిమెట్రికల్ అయితే అప్పుడు మనం ఎంతవరకు ప్రొవైడ్ చేయొచ్చు? లెస్ దాన్ 8 మీటర్స్ ఏంటండి మరి? లెస్ దాన్ 8 మీటర్స్ నేను చెప్పలేదు, ఎక్కడ చెప్పాను 8 మీటర్స్? లెస్ దాన్ 6 మీటర్స్. 6.1 మీటర్స్. అది వేరు, అది వేరు. అది పైన బ్రిడ్జ్ ఉండి కింద ట్రాక్ ఉంటే ఇది వేరు, అది వేరు కదా. బ్రిడ్జ్ మీద ట్రాక్ ఇది. అయ్యా గాడ్ రైల్ గురించి మాట్లాడకండి అయ్యా. అక్కడ మీరు ఇదే మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి కలిపేయకండి.
13.3 మీకు సార్. ఏం చెప్పాలి మీకు 13.3 అవును సార్. అంటే ఎస్డబ్ల్యూఆర్ అనేది ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక మీరు కంటిన్యూ చేస్తే గిటర్ బ్రిడ్జ్ మీద కనుక లేదా అంబెలా ట్రాక్ బ్రిడ్జ్ మీద మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక మీరు ప్రొవైడ్ చేస్తే ఏం చెప్పాను అది కంటిన్యూ చేయవచ్చు. ఎలా కంటిన్యూ చేయొచ్చు? అప్ టు 13.3 మీటర్స్ ఓపెనింగ్ కనుక ఉంటే అంతవరకు మీరు కంటిన్యూ చేయొచ్చు. అది కూడా ఎస్డబ్ల్యూఆర్ అనేది ఎలా ఉండాలి? సెంట్రల్ లైన్ ఆఫ్ ద బ్రిడ్జ్ కి సిమెట్రికల్ గా ఉండాలి ఆ లెంత్. సిమెట్రికల్ గా ఉండాలి ఆ లెంత్. ఏది ఎస్డబ్ల్యూఆర్ యొక్క లెంత్. నోరు మొత్తం మెల్లిగా మాట్లాడే. ఒకవేళ నెక్స్ట్ మీకు ఏం చెప్పాను? 6 మీటర్స్ కంటే 6.1 మీటర్స్ కంటే తక్కువ అయితే మాత్రం మీకు ఎస్డబ్ల్యూఆర్ ఏదైనా మీకు అసలు ఎస్డబ్ల్యూఆర్ అయినా ఎల్డబ్ల్యూఆర్ అయినా దాని మీద జాయింట్ అనేది ప్రొవైడ్ చేయడానికి లేదని చెప్పేశాను. చెప్పనా? సో ఆ ప్రొవిజన్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇదే ప్రొవిజన్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ. సో ఈ రకంగా మనకి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ చేసేటప్పుడు అబుట్మెంట్ల దగ్గర కానీ ఎల్సీ గేట్ అప్రోచ్ల్లో కానీ మనం ఎల్సీ గేట్ అప్రోచ్ల్లోనూ అలాగే మన బ్రిడ్జెస్ దగ్గర అప్రోచ్ల్లో అబుట్మెంట్ నుంచి 6 మీటర్ల కంటే లోపు ఉండకూడదు. ఎల్సీ గేట్లలో చక్రీల ఎండ్ నుంచి 6 మీటర్ల లోపు అనేది ఫ్రీ జాయింట్, ఇట్ మీన్స్ ఫిష్ ప్లేటెడ్ జాయింట్ అనేది ఉండకూడదు మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక వేస్తే. ఓకేనయ్యా? ఓకే సార్. నెక్స్ట్ సో ఇదంతా ఈ ప్రొవిజన్ అంతా మనం ఇవన్నీ కూడా పాటిస్తాం. పాటించిన తర్వాత ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది వేస్తాం. ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ ఇప్పుడు తక్కువ కానీ ఎక్కడ వాడడం ఎక్కడ వేయట్లేదు. ఎక్కడైనా ఒకవేళ ఏ కేకే లైన్లోనో ఏ కొండ ప్రాంతాల్లోనో ఎవరు కాకుల దూరని కారడవి చీమల దూరం చిట్టడవిల్లో కనుక ఎవడు ఎప్పుడో 1-2 బళ్ళు వస్తాయి ఆ బళ్ళకి ఎందుకు మనం ఇవన్నీ చేయడం అనేసి ఒక ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక మెయింటైన్ చేస్తే కనుక ఆ ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్కి కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం పనులు చేయాలన్నమాట. ఏదో ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ వదిలేసినట్టు దీన్ని వదిలితే మాత్రం పంపులు అంటించేద్ది అనమాట. అది ఈ ఫిష్ ప్లేట్స్ ఇవి గ్యాప్లు ఉంటాయి. ఇది ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్. ఎప్పుడు కూడా ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది మొత్తం ఒక బ్లాక్ సెక్షన్ అంతా ఉందనుకోండి. ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ ఒక బ్లాక్ సెక్షన్ ఉంది అంటే ఇంచుమించు ఒక 8 కిలోమీటర్లో లేదా 10 కిలోమీటర్లో మొత్తం మీద వాట్ మేబీ కొంత లెంత్ అనేది ఒక బ్లాక్ సెక్షన్ అనేది ఎస్డబ్ల్యూఆర్ కంటిన్యూ చేసాడు. ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ వేసాడు అనుకోండి ఒక బ్లాక్ అంతా. ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక వేస్తే అక్కడ మనం కంపల్సరీగా ఒక పని చేయాలి. అదే ఏం చేయాలంటే గ్యాప్ సర్వే చేయాలి. గ్యాప్ సర్వే చేయాలి. గ్యాప్ సర్వే అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ల దగ్గర 2 రైలుకి మధ్య గ్యాప్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ గ్యాప్ ఎంత అయ్యా? ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ కి స్టాండర్డ్ గ్యాప్ ఎంత? 6 mm స్టాండర్డ్ గ్యాప్. మాక్సిమం గ్యాప్ ఎంత ఉండాలయ్యా? 15 mm ఉండాలి. అంతే కదా? సో ఈ రకంగా వాడు ఏం చేస్తాడంటే వేసేటప్పుడు స్టాండర్డ్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటాడు. 6 mm వేసుకొని వాడు ఏం చేస్తాడంటే ఫ్రీ జాయింట్ కింద పెట్టుకుంటాడు. పెడతాడు. పెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడు? అప్పుడు ట్రాక్ వేసిన తర్వాత వేసి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ వేస్తాను కదా ఇంకా మరి మనం హ్యాపీగా పడుకోవచ్చు అనుకోవడానికి లేదు. ఎందుకంటే వీటి యొక్క గ్యాప్ సర్వే అనేది చేయాలి. అంటే ప్రతి జాయింట్ దగ్గర ప్రతి ఫిష్ ప్లేటెడ్ జాయింట్ దగ్గర గ్యాప్ల వాళ్ళు కొలవాలి.
గ్యాప్లు అనే వాళ్ళు కొలవాలి. గ్యాప్లు అనేవి మనకి కంపల్సరిగా వాళ్ళు గ్యాప్ సర్వే అనేది చేసి కొలవాలి. ఈ గ్యాప్ సర్వే అనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి చేయాలి, ఇయర్లీ చేయాలి. గ్యాప్ సర్వే మనకి ఇప్పుడు కూడా ఇయర్లీ చేయాలి, సంవత్సరానికి ఒకసారి గ్యాప్లు సర్వే చేస్తారు. అంటే ఏ జాయింట్ దగ్గర ఎంత గ్యాప్ ఉంది, ఆర్హెచ్ రైలా ఎల్హెచ్ రైలా, ఎంత ఏ జాయింట్ దగ్గర ఎంత గ్యాప్ ఉంది, ఆర్హెచ్ సైడ్ ఎల్హెచ్ సైడ్ రాసుకొని గ్యాప్ సర్వే అనేది చేస్తారు. గ్యాప్లన్నీ సర్వే అనేది చేస్తారు. ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఎంత గ్యాప్ ఉంది, ఆ జాయింట్ దగ్గర అంత గ్యాప్ ఉంది, ఆ జాయింట్ దగ్గర అంత గ్యాప్ ఉందని గ్యాప్ సర్వేలు అనేవి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ వేసిన తర్వాత చేస్తారు. ఇది ఎప్పుడు కూడా ఈ గ్యాప్ సర్వే అనేది ఎప్పుడు చేయాలి అంటే ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్, ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్, ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్, సారీ సమ్మర్, ఆన్సెట్ ఆఫ్ సమ్మర్. ఆన్సెట్ ఆఫ్ సమ్మర్ అంటే జనరల్ గా ఫిబ్రవరి నెలలో చేస్తారు. ఫిబ్రవరి నెలలో చేస్తారు గ్యాప్ సర్వే. ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ లో గ్యాప్ సర్వే ఎప్పుడు చేయాలయ్యా? సంవత్సరానికి ఒకసారి చేయాలి. అది కూడా ఎప్పుడు చేయాలి? ఆన్సెట్ ఆఫ్ సమ్మర్ లో చేయాలి. అంటే సమ్మర్ దగ్గరలో చేయాలి. సమ్మర్ దగ్గర పడుతుంది అన్నప్పుడు చేయాలి. సమ్మర్ దగ్గర పడుతుందంటే మనకి సమ్మర్ జనరల్ గా మార్చిలో నెలలో స్టార్ట్ అవుతుంది సమ్మర్. దానికంటే ముందు నెల ఫిబ్రవరి నెలలో మనం గ్యాప్ సర్వే అనేది చేయాలి. ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కి సంబంధించి గ్యాప్ సర్వే అనేది చేయాలి. అది కూడా ఏ నెలలో చేయాలి? ఫిబ్రవరి నెలలో చేయాలి. ఏ నెలలో చేయాలి? మనకి ఫిబ్రవరి నెలలో మనకి గ్యాప్ సర్వే అనేది చేయాలి. ఈ గ్యాప్ సర్వే చేయమన్నాను కదని ఒక ఇద్దరు ట్రాక్ మ్యాన్లో లేకపోతే ట్రాలీ మ్యాన్లో పంపించారా బాబు, ఆ 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లో పలానా గుల్లిపాటి నుంచి తిని మధ్యలో ఎస్డబ్ల్యూ ట్రాక్ ఉంది కదా, దాని గ్యాప్లు కొలుసుకొని రండిరా, ఎస్డబ్ల్యూ గ్యాప్లు సర్వే చేసుకురండిరా బాబు, ఫిష్పెట్ జాయింట్ దగ్గర ఎంత గ్యాప్ ఉందో రాసుకుని రండి, ఎల్హెచ్ రైలు ఆర్హెచ్ రైలు నుంచి అని చెప్పిన తర్వాత ముందు రోజు చెప్పేస్తారు, రాసుకుని రారా అంటే వీళ్ళు మన తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, ఒరే రాసుకొని వచ్చేయమంటారు కదరా, ఏమో ఫిబ్రవరి నెలలో కొంచెం ఎండ గట్టిగా ఉంటుందిరా బాబు, ఆ హెడ్ ఏక్ అయితే వచ్చేస్తే మనకి ఎండ గట్టి దగ్గర అయితే 6 గంటకి ప్యాసింజర్ ఉంది, ప్యాసింజర్కి వచ్చాయి 6 గంటకి వెళ్తే 6:30 వెళ్దాం, కొలుసుకొచ్చేస్తే 9 గంటలకల్లా కొలుసుకొచ్చేద్దాం అనేసి బయలుదేరి వెళ్ళి కొలుసుకొచ్చేస్తారు. ఉదయాన్నే కొలుసుకొచ్చేస్తారు. ఉదయాన్నే మాత్రం కొలుసుకొచ్చారా దెబ్బకి దొరికేస్తారు. ఉదయాన్నే కొలుసుకొస్తే ఏమవుతుంది, దెబ్బకి దొరికేస్తారు. ఎందుకంటే మార్నింగ్ గ్యాప్లు ఎక్కువ ఉంటాయి, మార్నింగ్ గ్యాప్లు ఎక్కువ ఉంటాయి, ఎండ బాగా కాసిన తర్వాత గ్యాప్లు తగ్గిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా గ్యాప్ సర్వే చేసేటప్పుడు తెల్లవారింటికి వెళ్ళిపోయి చల్లగా ఉన్నప్పుడు వెళ్ళి చేసుకొచ్చిస్తే కుదరదు, అలాగ మనం చేయకూడదు. గ్యాప్ సర్వే ఎప్పుడు కూడా ఏ టైంలో చేయాలి? క్లియర్ అండ్ సన్నీ డే. క్లియర్ అండ్ సన్నీ డే అంటే మేఘాలు ఉండకూడదు, మేఘాలు అయ్యి ఉండకూడదు, ఎండ కాస్తూ ఉండాలి. మేఘాలు ఉండకూడదు, ఎండ కాస్తూ ఉండాలి. అలాగే అప్పుడు ఏ టైంలో చేయాలి మనం కరెక్ట్గా? కూల్ అవర్స్లో చేయాలి. అది కూడా రైజింగ్ టెంపరేచర్ ట్రెండ్లో చేయాలి. రైజింగ్ టెంపరేచర్ ట్రెండ్ అంటే అర్థం ఏంటి? ముందు చల్లగా ఉండాలి, కూల్గా ఉండాలి, కూల్ నుంచి మెల్లిగా హీట్ ఎక్కాలి, హీట్ నుంచి మెల్లిగా హీట్ ఎక్కాలన్నమాట. ఇలా హీట్ నుంచి హీటు, హెవీ హీట్ అలాగే వెళ్ళాలన్నమాట. అంటే రైజింగ్ టెంపరేచర్, రైజింగ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది, ఆ టైంలో మనం చేయాలి. అంటే ఇన్ జనరల్గా మనకేంటి 10 గంటల నుంచి స్టార్ట్ అవుద్ది టెంపరేచర్, 10 గంటల నుంచి లేదంటే 11 గంటల నుంచి టెంపరేచర్ పెరగడం మొదలవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే టెంపరేచర్ పెరగడం మొదలైందో ఆ టైం నుంచి మనం గ్యాప్ సర్వే అనేది చేయాలి. గ్యాప్ సర్వే అనేది అప్పుడు మనం చేయాలి. అంటే ఎప్పుడు కూడా టెంపరేచర్ అనేది రైల్ టెంపరేచర్ ట్రెండ్లో చేయాలి. రైల్ టెంపరేచర్ పెరుగుతుంది అన్నప్పుడు మాత్రమే మనం చేయాలి. కూల్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, సన్నీ డే ఉండాలి. అంటే మేఘాలు అయ్యే ఉండకూడదు, లైట్గా ఎండ కాస్తూ ఉండాలి. మళ్ళా మనం ఏ టైంలో చేయాలి? కూల్ అవర్స్ నుంచి స్టార్ట్ చేసి టెంపరేచర్ రైజింగ్ ట్రెండ్ లో చేయాలి. అంటే టెంపరేచర్ పెరుగుతుండే రేంజ్ లో మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ రకంగా మనం గ్యాప్ సర్వేని చేయాలి. అంతే తప్ప
రాత్రి కొనడమో లేదంటే తెల్లవారి 6 గంటకు వచ్చి 9 గంటకల్లా క్లోజ్ చేసేయడమో ఆ టైంలో మాత్రం మనం గ్యాప్ సర్వేలు చేయకూడదు. ఓన్లీ మనం ఎప్పుడు చేయాలి, రైజింగ్ టెంపరేచర్ ట్రెండ్లో మాత్రమే చేయాలి గ్యాప్ సర్వే. గ్యాప్ సర్వే చేసేటప్పుడు గ్యాప్లు కొలవడానికి ఒకటి ఉపయోగించాలి. గ్యాప్లు కొలవడానికి స్కేళ్ళు లేకపోతే అంచనా మీదగా ఎంత ఉంది అంటే 25 mm ఎంత ఉంది, 75 mm అలా లెక్కలు కొలుసుకొని వచ్చేయకూడదు. దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది అనమాట. ఎలా పెడితే చూసుకొని రాకూడదు. ఒకడేమో స్కేల్ ఎలాగెడతాడు, ఒకటి స్కేల్ ఎలాగెడతాడు, అలాగెడతాడు ఇలాగెడతాడు. అలా అడ్డంగా దిడ్డంగా పెడితే ఎంఎంఎల్లో కొలవాలి గ్యాప్లు, కాబట్టి ఎగిరిపోతాయి. అందుకేంటంటే మనకి గ్యాప్ సర్వే చేసేటప్పుడు SWR ట్రాక్ లో గ్యాప్ సర్వే చేసేటప్పుడు మనం ఏటి ఉపయోగించాలంటే ట్యాపర్డ్ గేజ్ ఉపయోగించాలి. మనం ట్యాపర్డ్ గేజ్ ఇప్పుడు చూసారా? ట్యాపర్డ్ గేజ్ లేదు సార్, చూడలేదు. ట్యాపర్ గేజ్ ఉపయోగించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతాడు. మీరు SWR ట్రాక్ కి గ్యాప్ సర్వే చేసేటప్పుడు గ్యాప్లను కొలవడానికి ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏది అని అడుగుతాడు. ట్యాపర్ గేజ్. ఆ ట్యాపర్ గేజ్ అనేది ఉపయోగించి అక్కడ ఎంత గ్యాప్ ఉందో మనం కొలవాలి. ఎంత గ్యాప్ ఉందో కొలిస్తే అప్పుడు కరెక్ట్గా మనకి ఎంఎంఎల్తో సహా రీడింగ్ అనేది వస్తుంది. అంతే తప్ప స్కేల్ అడ్డంగా తిప్పి లేకపోతే కిందకు నొక్కేసి పైకి లేపేసి రకరకాలుగా మనం స్కేల్తో కొలిస్తే మాత్రం మనకి గ్యాప్ సర్వేలో గ్యాప్ అనేది కరెక్ట్గా మనకి రాదు. అప్పుడు గ్యాప్ కొలిచిన తర్వాత అప్పుడు గ్యాప్లన్నీ క్యాలిక్యులేషన్ చేస్తారు. మనకి ఈ టెంపరేచర్కి ఎంత గ్యాప్ ఉండాలి, ఈ టెంపరేచర్కి ఎంత గ్యాప్ ఉండాలని చూస్తారు. మొత్తం మీద గ్యాప్లు అన్ని కలెక్షన్ చేసి గ్యాప్లన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఓహో అంటే ఇక్కడ గ్యాప్ ఈ జాయింట్ దగ్గర గ్యాప్ ఎక్కువైంది అంటే అప్పుడు ఆ గ్యాప్ తీయాలి అంటే కొత్త రైలు ముక్క వేసి గ్యాప్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఎక్కువ గ్యాప్ ఉంటే తక్కువ గ్యాప్ చేస్తారు, తక్కువ గ్యాప్ ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా గ్యాప్ని మళ్ళీ మరో ప్రొవైడ్ చేసి ముక్కని కట్ రైలు అనేది వేస్తూ ఉంటారు. ఈ రకంగా మనకి గ్యాప్లు ఎక్కువ ఉన్న దగ్గర ఒకలాగా, గ్యాప్లు తక్కువ ఉన్న దగ్గర వాళ్ళు మెయింటైన్ చేసి మొత్తం మీద రైలు అనేది మనకి మారుస్తూ ఉంటారు. కట్ రైలు అనేది మనకి మారుస్తారు. ఈ కట్ రైలు మార్చేటప్పుడు మాత్రం SWR ట్రాక్ లో మనకి కట్ రైలు మార్చేటప్పుడు మినిమం రైల్ లెంత్ 5.5 మీటర్స్ ఉండాలి. ఎంత ఉండాలి? మినిమం రైల్ లెంత్ 5.5 మీటర్స్. మినిమం రైల్ లెంత్ ఎంత ఉండాలి? 5.5 మీటర్స్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యా ఇది. అదర్ దాన్ LWR ట్రాక్ అంటాడు. అదర్ దాన్ LWR ట్రాక్ లేదా డైరెక్ట్గా SWR అడిగితే గొడవ లేదు. అదర్ దాన్ LWR ట్రాక్ అంటాడు. కాబట్టి మీరు పప్పులో కాలేయకూడదు. అదర్ దాన్ వదిలేసి LWR చదివారు అనుకోండి ఎగిరిపోద్ది. కాబట్టి అదర్ దాన్ LWR అయినా SWR అయినా ఒకటే. కాబట్టి LWR ట్రాక్లో మీరు కట్ రైలు మార్చేటప్పుడు మీరు మినిమం రైలు లెంత్ ఎంత ఉపయోగించాలయ్యా? 5.5 మీటర్స్. అంటే 5.5 మీటర్ల కంటే తక్కువ లెంత్ ఉన్నటువంటి రైలు మీరు వాడకూడదు. అదే కనుక LWRలో ఎంత వాడచ్చు మినిమము? LWR ట్రాక్లో మినిమం రైలు ఎంత ఉపయోగించయ్యా? 4 మీటర్స్ ఉపయోగించు. LWR ట్రాక్లో మీరు మినిమం రైలు లెంత్ 4 మీటర్స్ వేయచ్చు. కానీ SWR ట్రాక్లో మాత్రం మినిమం రైలు 5.5 మీటర్స్ వేయాలి. అంతకంటే తక్కువ కట్ రైలు వేయకూడదు. అంతకంటే తక్కువ వేయకూడదు. అదర్ దాన్ LWR ట్రాక్లో మినిమం కట్ రైలు ఎంత వేయాలి? మీరు నాట్ లెస్ దాన్ 5.5 మీటర్స్. అయితే 5.5 మీటర్ల కంటే తక్కువ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. అలా వేసినప్పుడు సపోజ్ ఇక్కడెక్కడో ఇది ప్రాబ్లం వచ్చింది అనుకోండి. ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇక్కడేదో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? గ్యాప్ లెక్క
లేకపోతే ఎక్స్ట్రా వస్తుంది మెటల్ ఏదో మొత్తం మీద గ్యాప్ జామ్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ రైలు మార్చాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ కటింగ్ చేస్తారు. కటింగ్ చేసినప్పుడు మినిమం ఎంత 5.5 మీటర్స్ రైలు మీద కట్ రైలు వేయాలి. 5.5 మీటర్స్ కట్ రైలు. ఇలా కట్ రైలు వేసేటప్పుడు ఈ కట్ రైలు వేసేటప్పుడు ఈ జాయింట్కి కానీ దగ్గరలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 మీటర్స్ లోపు జాయింట్ ఉండకూడదు. లెస్ దాన్ 4 మీటర్స్లో ఏ జాయింట్ ఉండకూడదు. ఫ్రీ జాయింట్ అయినా ఎస్కేబీ జాయింట్ అయినా ఏదైనా సరే 4 మీటర్ల లోపు ఉండకూడదు ఈ జాయింట్. అర్థమైందయ్యా మీకు? అర్థం అవ్వలేదా? మళ్ళా చెప్పండి సార్, మళ్ళా చెప్పండి సార్. అదేలేండి ఇక అడుగుతుంది. ఇది ఒక రైలు ఇక్కడ జామ్ అయింది. ఇక్కడ ఎస్కేబీ జాయింట్ ఉంది. ఇక్కడ జామ్ అయింది. నేను ఇక్కడ రైలు మార్చాలి. కట్ రైలు ఎక్కడ మార్చాలంటే మినిమం 5.5 మీటర్స్ కట్ రైలు వేయాలి. కట్ రైలు ఇక మొక్క తీసేసాను. కొత్త మొక్క నేను వేసేసాను. ఇక్కడ వేసేసాను. 5.5 మీటర్స్ మొక్క వేసాను. వేసేటప్పుడు మాత్రం ఈ జాయింట్ నుంచి, అంటే ఇక్కడ ఎస్కేబీ జాయింట్ అంటే ఇది వెల్డింగ్ చేసేస్తాం. ఇక్కడ కదా ఫ్రీ జాయింట్ ఇస్తాం, వెల్డింగ్ చేస్తాం. ఇక్కడ వెల్డింగ్ చేసేటప్పుడు ఈ వెల్డింగ్ నుంచి ఇక్కడ ఫ్రీ జాయింట్ మీన్స్ ఫిష్ ప్లేట్ జాయింట్ అయినా ఎస్కేబీ జాయింట్ అయినా ఏదైనా సరే ఈ జాయింట్కి దగ్గరలో లెస్ దాన్ 4 మీటర్స్లో ఉండకూడదు. అంటే 4 మీటర్ల కంటే లోపు ఏ జాయింట్ ఉండకూడదు. అయితే అది ఫ్రీ జాయింట్ అయినా ఎస్కేబీ జాయింట్ ఏ జాయింట్ అయినా సరే 4 మీటర్ల కంటే లోపు దగ్గరలో 2 జాయింట్లు ఉండకూడదు. అర్థమైంది. అది 4 మీటర్ల లోపు ఏది కూడా 4 మీటర్స్ ఫ్రమ్ ఫిష్ ప్లేటెడ్ జాయింట్. అంటే ఈ ఫిష్ ప్లేటెడ్ జాయింట్ నుంచి 4 మీటర్ల లోపు ఏ జాయింట్ ఉండకూడదు. ఏంటండి చెప్పండి. వెల్డెడ్ జాయింట్ ఎంజ్యూరింగ్ దట్ నో వెల్డ్. అంటే మీకు ఏంటంటే వెల్డింగ్ అనేది ఫిష్ ప్లేటెడ్ జాయింట్ నుంచి 4 మీటర్ల లోపు ఉండకూడదు. ఇక్కడ రాంగ్ చెప్తున్నాను. అక్కడ ఎస్కేబీ జాయింట్ 4 మీటర్ల వరకు ఉండొచ్చు కదా. లెస్ దాన్ 4 మీటర్స్ వరకు ఉండకూడదు. క్లోజర్ దాన్ 4 మీటర్స్ అంటే ఏంటి? 4 మీటర్ల కంటే లోపు ఉండకూడదు ఏదైనా జాయింట్ అనేది. ఫర్ సపోజ్ అంటే ఇక్కడ నేను ఎలా చేశానంటే అది మీకు ఏదైనా ఒకటే, ఇక్కడ ఇలా ప్రత్యేకంగా లేదు. ఎస్కేబీ జాయింట్ అయినా ఫిష్ ప్లేట్ జాయింట్ అని ఏదైనా సరే మీకు ఫిష్ ప్లేట్ జాయింట్, ఇది ఎస్కేబీ జాయింట్, లేదా ఇక్కడ ఎస్కేబీ జాయింట్ పక్కన ఇక్కడ మళ్ళీ ఫిష్ ప్లేట్ జాయింట్ వచ్చింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఎలాగొచ్చినా సరే ఇది ఎస్కేబీ జాయింట్, ఫిష్ ప్లేట్ జాయింట్. దీనికి అంటే మీరు కట్ రైలు మార్చేటప్పుడు, మీరు కట్ రైలు వేసేటప్పుడు 5.5 మీటర్స్ కట్ రైలు వేసేటప్పుడు మీకు దగ్గరలో 4 మీటర్ల లోపు ఏ జాయింట్ ఉండకూడదని దీని అర్థం. ఇప్పుడు జనరల్గా మనం ఎల్డబ్ల్యూ ట్రాక్లో కూడా అంతే కదా మనం ప్రొవైడ్ చూసుకుంటున్నాం. 4 మీటర్ల లోపు క్రాస్ బెడ్ జాయింట్ కానీ ఎస్కేబీ జాయింట్ కానీ ఏది రాకుండా మనం ఎలాగైతే చూసుకుంటున్నామో సేమ్ ఎస్డబ్ల్యూ ట్రాక్లో కూడా ఫిష్ ప్లేటెడ్ జాయింట్ నుంచి 4 మీటర్స్ లోపు ఏదైనా వెల్డెడ్ జాయింట్ అయినా రాకూడదు. లేదు వెల్డెడ్ జాయింట్ పక్కన ఇంకొక వెల్డెడ్ జాయింట్ వచ్చినా సరే ఆ జాయింట్ అయినా సరే మీకు 4 మీటర్స్ కంటే లోపు ఉండకూడదు. అది దాని రూల్. అంటే మినిమం 2 జాయింట్ల వద్ద 4 మీటర్లు. అది మనోడు కంక్లూజన్ ఏమి ఇచ్చాడు సతీష్, దీన్ని బట్టి ఏ జాయింట్ అయినా సరే 2 జాయింట్ల మధ్య డిస్టెన్స్ అనేది 4 మీటర్ల కంటే దూరమే ఉండాలి తప్ప దగ్గరలో ఉండకూడదు. అది నైట్ లెవెల్ వెళ్ళొచ్చా? అవి క్వశ్చన్లు ఎన్ని ఉండిపోయాయి? 20 25 ఉన్నది.